మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నానమ్మని ఈ ఇంటిని బాగా చూసుకో. అలాగే, నువ్వెలా చెప్తే అలానేలే. అక్క, కాఫీ అక్కడ పెట్టు మాధవి. అది కాదమ్మా. నార్మల్, ఇంకొకసారి నన్ను అలా పిలవకు. మళ్ళీ చేస్తానండి. రాధా, ఏంటి రాధా, ఏమన్నా మాట్లాడాలా? ఏంటో చెప్పు రాధా, పర్లేదు. అదే సార్, నాన్నకి ఆరోగ్యం బాగుండదు కదా. నిన్న రాత్రి కాల్ చేశారు. నేను వెళ్ళి అమ్మ నాన్న అందరినీ ఒకసారి చూసొద్దామనుకుంటున్నాను. అందుకు నాకు ఒక్కరోజు లీవ్ కావాలి సార్. అవును రాధా, మీ అమ్మా నాన్న అక్కడ ఉన్నారు కదా, మరి నువ్వేంటి అక్క బావగారిని అమ్మా నాన్న అంటూ అంత పెద్ద గొడవ చేశావు? మాధవి, ఏదైనా డౌట్ వస్తే అడిగి తెలుసుకోవడం తప్ప ఆయన నాకెందుకులే. ఒక్కరోజే కదా, పర్లేదు రాధా, నువ్వు వెళ్ళిరా. దేవకి, ఏమంటావు? మాధవి, రాధ ఎన్నో రోజులుండదు. అత్తయ్య గారి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. అవును, గాయత్రి ఇంటి ఇంకా కిందకి రాలేదు. రాత్రి నుండి తనకి జలుబక్క. ఇక్కడికొస్తే జలుబు అందరికీ అంటుకుంటుందని రాలేదు. అవునా, మరి చెప్పనే లేదు. డాక్టర్కి ఏమైనా కాల్ చేసావా? డాక్టర్ ఏమీ వద్దందక్క. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంది. టాబ్లెట్ వేసుకుంది. సరే, నువ్వు వెళ్ళి కషాయం తీసుకుని గాయత్రి రూమ్కి రా. అలాగే అక్క. వెళ్దాం రండి. మనోహర్, సార్, రాధతో పాటు నువ్వు ఊరెళ్ళట్లేదా? లేదు సార్, నాకు కొంచెం వర్క్ ఉంది. పనులు ఎప్పుడు ఉండేవే కదా, తను ఒక్కతే ఏం వెళ్తుంది? నువ్వు కూడా తనకి తోడుగా వెళ్ళు, పర్లేదు. ఈ ఒక్కరోజు నేను మేనేజ్ చేస్తానులే. అయినా అత్తగారింటికి వెళ్ళడానికి అంతలా ఆలోచించడం ఎందుకు? ఇద్దరు వెళ్ళండి. అలాగే సార్. దేవకి, పద. పదండి. ఏంటి, నువ్వు వస్తావా? అలాగే సార్ అంటున్నావు. ఇప్పుడు నేను రానన్నాను అనుకో, లేనిపోని అనుమానాలు వస్తాయి. అందుకే అలా అన్నాను. ముందు నువ్వు బామ్మగారికి పాలు ఇచ్చిరా, తర్వాత తీరిగ్గా నన్ను తిడుదువు గాని. వెళ్ళు. ఆహా, ఈ 2-3 రోజులు హ్యాపీగా టెన్షన్ లేకుండా చక్కగా మీ ఇంట్లో రిలాక్స్ అవ్వచ్చు. నువ్వెక్కడికి? కూర్చో. అంత లేదు,
ఎందుకు ఏమైంది? ఏం కాలేదు. నువ్వన్నట్టు నేను ఇంట్లో రిలాక్స్ అవుతాను, నువ్వు వెళ్ళి ఏదైనా హోటల్లో రిలాక్స్ అవ్వు. ఎందుకలా? ఎందుకంటే మనం భార్యాభర్తలుగా నటిస్తుంది మేడం వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో కాదు. నువ్విప్పుడు వెళ్ళి రేపు ఈవినింగ్ వరకు వచ్చావనుకో, మళ్ళీ కలిసి వెళ్ళిపోవచ్చు. ఇది అన్యాయం. ఇదే న్యాయం. ఇంకా ఏంటి చూస్తున్నావు? బయలుదేరు. రాధా వెళ్ళు. అది కాదు రాధా. రాధా, హే రాధా, వెళ్ళు. కొన్నిసార్లు నీకు జాలి దయ ఇలాంటివే ఉండవే. వెళ్ళు. రాధా రేపు ఎన్ని గంటలకు రావాలో కూడా చెప్పనే లేదు. ఈ బాబేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనా రావడం? వెళ్ళు. బాబు, బాబు, మనోహర బాబు. ఈ మనోహర్కి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఏంటి బాబు మీరిక్కడ? ఏదో చిన్న పనుండి సిటీకి వచ్చాను. నాతో పాటు వస్తూ వస్తూ రాధను కూడా తీసుకొచ్చాను. రాదొచ్చిందా? ఎక్కడా? ఆహా, అదిగో అక్కడే ఉంది. పని అయిపోయిందా బాబు? లేదు అంకుల్, రేపటి వరకు ఇంకా టైం పట్టేలానే ఉంది. సరేండి అంకుల్, బయలుదేరతాను. పని అవ్వలేదన్నావుగా, మరెక్కడికి? ఈ దగ్గరలో ఎక్కడైనా హోటల్ చూసుకుంటానులేండి. హోటల్కా? హోటల్కి ఎందుకు బాబు? మీరు ఎంచక్కా మా ఇంట్లో ఉండొచ్చు. మీరేం మొహమాట పడకండి. లేదులేండి అంకుల్, నేను హోటల్కి వెళ్తాను. బాబు, మా ఇంట్లో సౌకర్యాలకు లోటు ఉంటుంది కానీ ప్రేమ ఆప్యాయతలకు కొదవలేదు. నువ్వు దేవకి మేడం ఇంటల్లుడు కాబట్టి మా ఇంటల్లుడులాగా. కాదనకండి బాబు, మా ఇంట్లో ఉండండి. అది కాదులేండి అంకుల్, పర్లేదు. ఇంకేం మాట్లాడకండి. మీరు పట్నం నుంచి వచ్చి మా ఇంట్లో ఉండకుండా హోటల్లో ఉంటానంటే మాకు కష్టంగా ఉంటుంది. అయ్యో పర్లేదు అంకుల్. పదండి బాబు, ముందు పదండి, పదండి లోపలికి. వద్దు, వెళ్ళు. అనవసరంగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు రాధని ఎలా తట్టుకోవాలో ఏంటో. పదండి బాబు, ఏంటి చూస్తున్నారు? రండి. నిన్ను. అమ్మా రాధా, నాన్న. ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, నేను బానే ఉన్నాను. చూడమ్మా, మనోహర బాబు మన ఇంట్లో ఉండకుండా బయట ఎక్కడో హోటల్లో ఉంటానంటున్నాడు. అంటే మన ఇంట్లో అతనికి తగ్గ సౌకర్యాలు ఉండవు కదా నాన్న. అదేంటమ్మా నువ్వు అలా అంటావు? స్నానానికి వేడి నీళ్లు, కడుపుకు మంచి భోజనం, కంటి నిండా నిద్ర, అంతే కదా. ఆ మాత్రం మనం చూసుకోలేమా? రండి బాబు, రండి. రండి బాబు, రావే.